హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి సలార్ మూవీ రివ్యూ అనమాట. రివ్యూలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, సపోర్ట్ చేయడం లేదు. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకునేది ఒక నాకు మోటివేషన్గా ఉంటుందన్నమాట. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేసినందుకు. ఇంకా రివ్యూలోకి అయితే వెళ్ళాలన్నమాట. మూవీ మాత్రం వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ అయితే చెప్పచ్చండి. నేనైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట. మూవీ మాత్రం ఎంత బాగుందంటే అంత బాగుందనమాట మూవీ. ఇందులో ప్రభాస్ గారిది ఎంట్రీ మాత్రం నెక్స్ట్ లెవెల్, వేరే లెవెల్ అయితే అనొచ్చు అనమాట. చాలా బాగా ఎంట్రీ అయితే చేశారనమాట. ప్రభాస్ గారిది మాత్రం ఎంత బాగుందంటే అంత బాగుందనమాట. ఇందులో మనకి ఏమేమి ఉన్నాయంటే సినిమా పెద్ద ఉంది సినిమా మాత్రం, కానీ మనకి స్టోరీ అర్థమైతే కానీ దీనికంటే వేరే సినిమా ఇంకా నచ్చదేమో అన్నంతగా ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఎలివేషన్స్ కూడా చాలా బాగున్నాయి, కెమెరా డిపార్ట్మెంట్ కూడా చాలా బాగుంది. ఇంకా ప్రభాస్ గారు యాక్టింగ్ అయితే కానీ ఆయన డైలాగ్ పరంగా కానీ, ఫైటింగ్ పరంగా కానీ, ఎమోషనల్ పరంగా కానీ, తన వచ్చే మేనరిజం కానీ ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు. చాలా అంటే చాలా బాగుంది ప్రభాస్ గారిది ఈసారి మాత్రం. అంటే ఆదిపురుషుతో కొంచెం స్లోగా అయిపోయినారు. ఈ మూవీతో మాత్రం అలా ఆయన వేరే స్థాయిలో అయితే వెళ్ళిపోయినాడు అనమాట. అంత బాగుందనమాట మూవీ మాత్రం. ఎంత ఎలివేషన్స్తో, ఎంత మొత్తం ఫైట్ ఎంతో సూపర్గా ఉందన్నమాట. ఫైటింగ్ సీన్స్ వస్తే కానీ ఎంత అంటే అంత ఉందన్నమాట. ఫైటింగ్ సీన్స్ మాత్రం వేరే లెవెల్, వేరే ఎచ్చి పడేసినట్టు అయితే నాకు అనిపించింది అనమాట. ఫైటింగ్ సీన్స్ అక్కడ ఉండేటి కానీ ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. ఇంకా ప్రభాస్ గారిది కూడా ఒకటైతే ఒక సీన్ ఉంటుందండి, షర్ట్లెస్ అని ఒక సీన్ ఉంటుంది అనమాట. ఆ సీన్ వచ్చినప్పుడు మాత్రం ఇంకా హాల్లో మాత్రం వేరే లెవెల్ ఉన్నది, మామూలుగా లేదు, మినిమం ఉన్నట్టు ఉంది అనమాట. నిజంగానే షర్ట్లెస్ ఆయన కట్అవుట్కి మొత్తం షర్ట్లెస్ అనమాట. చాలా అంటే చాలా బాగా అయితే అనిపించింది అనమాట ఆ సీన్ చూసినప్పుడు అయితే కన్నా. మనకి ఇందులో శృతి హాసన్ గారిది ఒకటి ఏంటో లేడీస్ది ఒక పాట ఉంటుంది, అది మనకి అవసరం లేదనిపించింది. ఇందులో శృతి హాసన్ గారిది ఏమంతా లేదు, ఆమెను ఎందుకు పెట్టినారో కూడా అర్థం కాలేదు. ఎందుకంటే మొత్తం ప్రభాస్ గారే కనిపిస్తారు సినిమాలో. ఆమెనైతే నాకైతే అర్థం కాలేదన్నమాట. ఇంకా ఇక్కడ ప్రభాస్ గారి అమ్మ భయపడుతూ ఉంటుందంట. ఎందుకంటే భయపడుతూ ఉంటుంది, తను ఒక చిన్న బాటిల్ పట్టుకున్నా కూడా భయపడుతుంది అనమాట. గతంలో జరిగిన దాని విషయాలు గుర్తు చేసుకొని తిని ఏదైనా చిన్న బాటిల్ పట్టుకున్నా కూడా భయపడుతుంది అనమాట. అంటే ఒక ముందు ఆయన ఎలా ఉండేవాళ్ళో మనకైతే తెలియదు. ఇప్పుడు అట్లా ఆమెకి అంత భయం వచ్చిందనమాట. అలా ఉన్నాడని చిన్న బాటిల్ పట్టుకున్నాడు, అంత భయం వచ్చిందనమాట వాళ్ళ మా అమ్మకైతే కదా నిజంగానే. ఇంకా మనకి ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి నిజంగానే అండి బోర్ ఏం కొట్టదు. ఫస్ట్ హాఫ్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది, మొత్తం ప్రభాస్ గారిదే ఉంటుంది అనమాట. ఆయన డైలాగ్స్ అయితే వేరే లెవెల్ ఇచ్చి పడేసినారు. అయితే చాలా అంటే చాలా బాగుంది మూవీ అయితే కన్నా. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే కన్నా బోర్ కొట్టకోకుండా ఉంటుంది చాలా. ఇంకా సెకండ్ హాఫ్ అయితే కన్నా కొంచెం లిటిల్ బోర్ అయితే కొడుతుంది అనమాట మనకి. ఎందుకంటే ల్యాగ్ చూపిస్తారనమాట. ల్యాగ్ అంటే పెద్దగా ఉంటుంది కాబట్టి మనకి అది కొంచెం ల్యాగ్ అవుతుంది అనమాట. సెకండ్ హాఫ్ మొత్తం కాన్సారా గురించి అయితే చెప్తారనమాట. దాని గతము స్టోరీ అయితే చెప్తారనమాట కాన్సారా గురించి. కాన్సారాలో కొన్ని తెగలు ఉంటాయి అనమాట. ఆ తెగల పేర్లు గుర్తుపెట్టుకోవడానికే అటు అయిపోతుంది అనమాట. నిజంగానే మనకి అంత గుర్తుండవు అనమాట. ఎంత క్రియేటివిటీగా పేర్లు ఉన్నాయంటే అంత క్రియేటివిటీగా పేర్లు ఉన్నాయి. మనకైతే ఏది సరిగ్గా మూవీ చూసినప్పుడు అయితే నాకు ఏది గుర్తులేదనమాట. ఒకటి పేరు అయితే బాగా గుర్తుపెట్టుకున్నా, ఎందుకంటే పార్ట్ 2 అదే అనుకుంటాను నేను మాత్రం. ఆ పేరే అని అయితే అనుకుంటున్నా. వీడియో రేపు చెప్తానమాట. ఇంకా తెగల కాన్సారా గురించి ఎక్కువ చూపించడము, మన్నారా గ్యాంగ్ గురించి అయితే ఎక్కువ చూపించడం అయితే జరుగుతుందన్నమాట మనకి సెకండ్ హాఫ్లో. మొత్తం ఫైటింగ్ సీన్స్ అయితే గాన ఇంకా వద్దు స్వామి చెప్పలేము. అంత ఘోరంగా అంత అంటే అంత దారుణంగా ఫైటింగ్ చేస్తారండి. ఫైటింగ్ మాత్రం పిచ్చిగా ఉంది అనమాట. మాకైతే దారుణంగా అనిపించింది. ఏంద్రా ఎట్ట కొట్టుకొని వచ్చినారే అని అయితే అనిపించింది అనమాట. ఓవరాల్గా సినిమా మొత్తం ఒక 4-5 ఫైట్లు ఉంటాయి మాత్రం. ఫైట్లు మాత్రం మినిమం ఉంటాయండి నిజంగానే. ఫైట్లు ఇష్టపడే వాళ్ళు అయితే కదా
ఫైట్ల కోసమే సినిమాకి పోతారేమో అన్నట్టు అయితే అనిపిస్తుంది అనమాట. నాకైతే కానీ నాకు అలా అనిపించింది. ఉయమ్మో ఇది అక్కడి ఫైట్ రా అని అనిపించింది నాకైతే కానీ. అంత దారుణంగా కుట్టుకున్నారు ఫైటింగ్ సీన్స్ అయితే గాన. ఇంత దారుణంగా అంటే అంత దారుణంగా కత్తులతో బాంబులతో గన్నులతో బొబ్బా స్వామి వద్దరా అయినా అనిపించింది తెలుసా నాకైతే కన. గన్నులు అయితే కన అమ్మ మామూలుగా లేవండి, వేరే లెవెల్ ఉన్నాయి. గన్నులు యాడ్ నుంచి పట్టుకొచ్చారు కానీ వీళ్ళంతా ఎన్ని గన్నులు అని ప్రతి ఒక్కరి చేతిలో గన్నే ఉంటుందండి. ఇంకా మనకి వీళ్ళది ప్రభాస్ గారిది తన ఫ్రెండ్ది కొంత శత్రుత్వం అయితే ఉంది కదా, దాని గురించి కూడా కొద్దిగా చూపిస్తారనమాట. చాలా బాగా అయితే చూపించారు. కానీ కొంచెం నాకు అనిపించింది అనమాట, కొంచెం ఎందుకు వీళ్ళు విడిపోయినారని అయితే నాకు అనిపించింది. అది కొంచెం చూపిలేదనమాట. మనకి వీళ్ళ గొడవని చూపిస్తున్నారనమాట ఎక్కువ. కానీ ఎందుకు గొడవ పడినారు, దేనివల్ల గొడవ పడినారైతే నాకైతే అర్థం అవ్వలేదు కొంచెం మాత్రం. ఇంకా సెకండ్ హాఫ్ కాన్సారా మాత్రం కేజీఎఫ్ ఇంత, కాన్సారా ఇంత చూడండి. కేజీఎఫ్లో కేజీఎఫ్తో పోలిస్తే కన్నా కేజీఎఫ్ ఇంత అయితే కాన్సారా ఇంత అనమాట. ఇంకా దాంట్లో ఎంత ఉండాలి స్టోరీ అయితే కన్నా వేరే లెవెల్ ఉందండి నిజంగానే. కాన్సారా మాత్రం అబ్బా మనకి చూపించడమే గూజ్ బంప్స్ లాంటిది వస్తుంది అనమాట. వాళ్ళు చూపించేదానికే మనకి గూజ్ బంప్స్ వస్తాయి అనమాట. చాలా అంటే చాలా బాగా చూపించారు కాన్సారాని అయితే కన. ఇంకా మనకి అక్కడక్కడ కొన్ని సాంగ్స్ అయితే ఉన్నాయి. కొన్ని సాంగ్స్ అయితే నాకు నచ్చలేదు, ఒకటో రెండో నచ్చినాయి అనమాట సాంగ్స్. జస్ట్ ఒకసారి అయితే వినొచ్చు, అంటే క్రియేటివిటీగా నాకైతే అనిపించలేదు అనమాట. ఫ్రెండ్షిప్ది ఒక సాంగ్ బాగుంది అనమాట, చాలా బాగుంది. థియేటర్లో మాత్రం చూసినందుకు, తెలుగులో చూసింటే అంత అనిపించలే కానీ థియేటర్లో చూసింటే బాగా అనిపించింది ఫ్రెండ్షిప్ది అయితే సాంగ్. ఇంకా అక్కడక్కడ ఇంకా సాంగ్స్ ఉన్నాయి కానీ నాకేం పెద్ద అనిపించలేదు. ఇంకా సాంగ్స్ పరంగా ఓకే అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మినిమం ఉంది, నెక్స్ట్ లెవెల్ అయితే అనొచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కన్నా. ఇలాంటి యాక్షన్ మూవీస్కి అయితే కన్నా మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంపార్టెంట్ అనమాట. ఏం పెద్దగా వినపరా కాబట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ కాబట్టి మినిమం చాలా అంటే చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇంకా మనకి ఇంకా ఏం చూపించారు, ప్రభాస్ గారిది ఒకటి లాస్ట్ ఒక చిన్న ఫైట్ ఉంటుంది, అది ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే అని చెప్పుకోవచ్చు. ఎవరిది అంటే పృథ్వీరాజ్ గారి సాయి కుమార్ సుకుమార్ అబ్బాయి పేరు నాకు కూడా తెలియదు అంతగా. వాళ్ళిద్దరికి ప్రభాస్ గారికి అయితే ఒక చిన్న ఫైట్ ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ ఫైట్ ఎలివేషన్కి నాకు ఇంత గూస్ బంప్స్ అయితే వచ్చాయన్నమాట. అది ఇందులో మాత్రం చాలా అంటే చాలా బాగుంది అనమాట. మనకి లాస్ట్లో థ్యాంక్ యూ బై రాకింగ్ స్టార్ యష్ అని అయితే వేసినారు, కానీ ఇందులో మనకు యష్ గారు అయితే కనిపించలేదు. మేబీ సెకండ్ హాఫ్లో అయితే ఉండొచ్చేమో అని అయితే నాకు అనిపించింది అనమాట. అందుకే దానికే వేసినారేమో, ఏమైనా సెకండ్ హాఫ్లో యష్ గారిని కూడా పెడతారేమో, అంటే కేజీఎఫ్ హీరో అని అయితే పెడతారేమో అని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే ఆయన పేరు వేశారు కానీ అందుకు అనిపించింది అనమాట. ఇంకా ఈ కాన్సారాలో నాకు ఒక తెగ పేరు తెలిసింది కదా, నెక్స్ట్ అది పేరు చెప్పాలి కదా, చెప్పలే కదా. శౌర్యాంగ పర్వం అండి. శౌర్యాంగ పర్వం ఎంత క్రియేటివిటీగా ఉంది. నాకు పేరు మాత్రం మామూలుగా లేదు. పార్ట్ 2కి మాత్రం ఇచ్చి పడేసారు, అంటే సూపర్ ఉంది. నేమ్ మాత్రం నాకైతే బాగా నచ్చింది క్రియేటివిటీగా. అంటే సలార్ అంటే నెక్స్ట్ అది ఏముంటుంది బా, ఏదైనా వారు ఏదైనా యాక్షన్ మూవీస్ ఉంటాయి కదా అలాంటివి ఉంటాయేమో అనుకునే, కానీ శౌర్యాంగ పర్వం నిజంగానే చాలా అంటే చాలా బాగుంది. వేరే లెవెల్ ఉంది ఆ నేమ్ కూడా. ఇంకా ఓవరాల్గా సినిమా మొత్తం చూసుకుంటే కన్నా హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్పచ్చు. నిజంగానే చాలా అంటే చాలా బాగుంది మూవీ. మనకు చూస్తున్నంతసేపు గూస్ బంప్స్ అయితే వస్తాయన్నమాట. అంటే క్యూరియాసిటీ ఎక్కువ అంట, నెక్స్ట్ ఏం చేస్తారు బా ప్రభాస్ గారి నెక్స్ట్ స్టెప్ ఏంది అని అయితే మనకి అనిపిస్తుంది అనమాట. ఏం వేస్తాడు బా, ఇప్పుడు ఇది ఒక సిచ్యువేషన్ ఉంది, నెక్స్ట్ ఆ సిచ్యువేషన్కి ప్రభాస్ ఎట్లా ఐడియా చేస్తారంటే మనకి కొంచెం క్యూరియాసిటీ ఏదో ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా, అంటే ఎక్స్పెక్ట్ చేసే విధంగానే లేదు, మనకు అంచనాకి అందదనమాట. ఆ రేంజ్లో అయితే ఉందనమాట మూవీ మాత్రం. మీరు కూడా వెళ్ళి చూడండి. నాకైతే మూవీ పిచ్చి పిచ్చిగా నచ్చేసింది, చాలా అంటే చాలా బాగుంది అనమాట. అంటే ఆదిపురుషుతో కొంచెం డల్ అయినాను, ఏందబ్బా అనేసి అలా అనుకున్నాను. కానీ దీంట్లో మాత్రం ప్రభాస్ గారి లుక్స్ కానీ తన యాక్టింగ్ కానీ డైలాగ్స్ కానీ మొత్తం ఓవరాల్గా సూపర్ అయితే సూపర్ ఉందండి. నిజంగా సలార్ మూవీ చాలా బాగుంది. మీరు కూడా వెళ్ళి చూడండి. ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే కన్నా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి
షేర్ అయితే చేయండి నా కోసం ప్లీజ్. ఇంకా మీకు ఈ రివ్యూ ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నాకు ఒక చిన్న లైక్, ఒక చిన్న సబ్స్క్రైబ్ అలా అనేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇంతటితో బాయ్.